ఓం నమ శివాయ. 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 ఓం నమో వీరబ్రహ్మణే. ఈరోజు మన రాశి ఫలితాలు అంటే మేషరాశి వారి ఫలితాలు. కాబట్టి మన రెండు రాష్ట్రాలు తెలుగువారు ఈ మేషరాశి వారు అనగా కొన్ని లక్షల మంది ఉంటారు. మేషరాశి వారి యోగం ఎట్లుంటుంది, వాళ్ళ అదృష్టం ఎట్లుంటుంది, మరి వాళ్ళకి మరి అదృష్టం ఏ విధంగా లభిస్తుందనేది ఇప్పుడు ఈ మేషరాశి వాళ్లకు ఈరోజు మరి సపరేట్ మేషరాశి గురించి సపరేట్ పంచాంగం చెప్తున్నాము. మరియు అందరూ ఈ వీడియో లాస్ట్ వరకు చూడాల్సిందిగా కోరుతున్నాము. మరియు మేషరాశి అనగా మన తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండగ రోజు నుండి 2025వ సంవత్సరము మేషరాశి వాళ్ళ ఫలితాలు. ఆదాయం వచ్చేసి 2, వ్యయం వచ్చేసి 14, రాజపూజ 5, అవమానం 7. మరి కాబట్టి ఈ మేషరాశి వాళ్లకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము మంచిగా బ్రహ్మాండమైన యోగం ఉంది. మరి బ్రహ్మాండమైన యోగం ఈ సంవత్సరము ఈ మేషరాశి వాళ్ళకు ఉంది. అనుకున్న పనులు కొన్ని కుటుంబ కలహాలున్నా ఈ సంవత్సరం తొలగిపోతాయి. అన్నదమ్ముల వైర్యాలున్నా అన్నదమ్ముల కలహాలున్నా ఈ సంవత్సరము మరియు రాజీ అయ్యే యోగం ఉంది. తర్వాత కుటుంబ కలహాలు, భార్యాభర్తల కలహాలు, మరి తర్వాత ఇవన్నీ తొలగిపోయి అందరూ కుటుంబ సంతోషంగా జీవనం గడుపుతారని తెలియజేస్తున్నాము. మరియు సంతానం కాని వాళ్ళకి సంతాన యోగము, మరి మీ పిల్లలు భవిష్యత్తులో మంచి చదువులో ముందంజలో ఉంటారు. చదువులో కూడా ఈ మేషరాశి వాళ్ళ పిల్లలు. మరియు విద్య లేని వాళ్ళకి విద్యాలాభం, ఉద్యోగం లేని వాళ్ళకు ఉద్యోగం వచ్చే అవకాశం కూడా ఉంది. మరియు తర్వాత రియల్ ఎస్టేట్ వారికి అనగా ప్లాట్లు బిజినెస్ వ్యాపారం చేస్తుంటారు, వాళ్ళకు కూడా ఈ సంవత్సరం మంచి యోగం ఉంది. అంటే ప్లాట్ల వ్యాపారం చేసే వాళ్ళకు, మరియు బంగారు వ్యాపారం చేసే వాళ్ళకి, బంగారు అంగళ్ళు పెట్టుకున్న వాళ్ళు, బంగారు పని చేసే వాళ్ళకు కూడా ఈ సంవత్సరము ఈ మేషరాశి వాళ్ళకి మంచి అదృష్ట యోగం ఉందని చెప్పవచ్చును. మరియు ఇంకా తర్వాత ఇంకేమన్నా వ్యాపారంలో ఏ వ్యాపారం చేసినా ముందుకి అభివృద్ధి అయ్యే యోగం ఉంది మేషరాశి వాళ్ళకు. మరియు అన్ని విధాల్లోన వీళ్ళు మంచి అదృష్ట యోగం ఉందని చెప్పవచ్చును. మరియు ఇవన్నీ కొంతమందికి నేను చెప్పిన మార్గం మీరు నడుచుకుంటే ఇవన్నీ సమస్యలు మీకు నెరవేరుతుండవి. మరియు కొంతమందికి బ్రహ్మాండమైన యోగం ఉంది, కొంతమందికి ఈ కార్యక్రమాల్లో కొన్ని నేను చెప్పినవి బ్రేక్ పడుతుంటాయి. అంటే అందరికీ నెరవేరదు. కొంతమంది నా దగ్గర మేషరాశి వాళ్ళు వచ్చి, ఏం స్వామి మాది కూడా మేషరాశే కదా, మరి మా పరిస్థితి ఎందుకు, చాలా ఘోరంగా ఉన్నాము, తర్వాత మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఉండడానికి తినడానికి ఇల్లు లేవు, కట్టడానికి బట్టలు లేవు, సరిగ్గా మా పరిస్థితి హీనంగా ఉంది, మాది మేషరాశి వాళ్ళం ఏమిట్లో ఉన్నామని వాళ్ళు అంటున్నారు. కొంతమంది మేషరాశి వాళ్ళు ధనవంతులు ఉన్నారు, కోటీశ్వరులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, అన్ని విధాల్లో సర్వ విధాల సుఖశాంతులతో వర్ధిల్ల వాళ్ళు కొంతమంది ఉన్నారు ఈ మేషరాశి వాళ్ళు. అప్పుడు కొంతమంది నా దగ్గరికి వచ్చి అడిగితే, నాయనలారా ఇది రాశి ఫలితాలు మాత్రమే, పంచాంగం అంటే రాశి ఫలితాలు చెప్తుంటాము, మీ బలము కాదు, మీ బలము బ్రహ్మదేవుడు ఆ విశ్వకర్మ భగవానుడు మీ తలరాత ఎట్లా రాసినాడో అదే ప్రకారం నడుస్తుంటుంది. కాకపోతే రాశి ఫలితాలు అనగా మీ రాశికి ఫుల్ బలం ఉంది, నీ బలము బ్రహ్మదేవుని గొత్తు, ఆ పరబ్రహ్మమూర్తి విశ్వకర్మకు తెలిసి మీ బలాబలాలు. మరి ఆయన మిమ్మల్ని సృష్టించి భూమిని తెలిసినాడు. తర్వాత పంచాంగం మాత్రము ఈ మేషరాశి వాళ్ళకి అంటే మేషరాశికి ఫుల్ బలం ఉంది, మేషరాశికి ఉంది అనగా మేషరాశి వాళ్ళు మీరు. కాబట్టి
మరి మీది పూర్వజన్మ దోషము వలన మీ కొన్ని పనులు బ్రేకులు పడుతున్నాయి, కొన్ని పనులు కావడం లేదు. మరి మీకు మీ పనులు ఈ మేషరాశి వాళ్ళకు అనుకున్న సమస్యలు పూర్తి నెరవేరాలంటే మీ ఇంటి దేవుడు కొంతమంది తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉంటాడు, తిరుపతికి వచ్చి కొంతమంది మరియు ఏమన్నా మీకు తోచినంత ఇంటికాడ అన్నదానం పెట్టండి. ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం చేత మీకు అన్ని విధాల విజయం కలుగుతుంది, సమస్యలు నెరవేరుతాయి. తర్వాత కొంతమందికి శ్రీశైలం మల్లికార్జున స్వామి ఉంటాడు, మరి ఆ శివుడు ఉంటాడు కొంతమందికి. మరి ఆ శివాలయం అంటే శ్రీశైలం వచ్చినా కానీ, శ్రీశైలం వచ్చి కొంతమందికి అన్నదానం పెట్టినా కానీ మీ కోరికలన్నీ నెరవేరుతున్నవి, మీ కష్టాలు తొలగిపోయి మీరు ధన్యాత్ములు అవుతారు ఈ సంవత్సరము. తర్వాత ఇంకా కొంతమందికి లక్ష్మీ నరసింహస్వామి ఉంటాడు, ఇంకా కొంతమందికి వీర బ్రహ్మేంద్ర స్వామి ఉంటాడు, మరి కొంతమందికి శ్రీరాముడు. ఎప్పుడు మరి శ్రీరామనామ స్మరణ చేస్తే కూడా కొంతమందికి రామభక్తులు ఉంటారు. ఎప్పుడు రామనామ స్మరణ చేస్తే శ్రీరామ రక్ష మీకు ఎప్పుడు ఉంటుంది. ఆ రాముని అనుగ్రహం చేత మరి ఆంజనేయ స్వామి అనుగ్రహం చేత మీరు కోరిన కోరికలన్నీ నెరవేరి మీ సమస్యలన్నీ తీరి మీ కష్టాలు తొలగించి మిమ్మల్ని ధన్యాత్ములు చేస్తాడు శ్రీరాముడు అని మీకు తెలియజేస్తున్నాము. మరియు కొంతమంది వచ్చేసి వాళ్ళ పూర్వజన్మ ఫలము, పూర్వజన్మ దాన ధర్మాలు చేస్తూ పూర్వజన్మలోన చేసిన దాన ధర్మాల వలన, పూర్వజన్మ చేసిన మరియు పుణ్యం వలన, వాళ్ళ పెద్దలు చేసిన పుణ్యం వలన ఈ మేషరాశి వాళ్ళకు అన్ని విధాల్లో ముందుకు దూసుకెళ్తుంటారు. గృహం లేని వాళ్ళ గృహలాభము, విద్య లేని విద్యాలాభము, మరి వ్యాపార అభివృద్ధి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి రియల్ ఎస్టేట్లోనే ప్లాట్ల అభివృద్ధి, మన అన్నింటిలో ధన యోగము వస్తుంది మేషరాశి వాళ్ళకు. కాబట్టి ఈ సంవత్సరము మేషరాశి వాళ్ళు మరి ఎవరైనా సరే నవగ్రహాలకు తిరగండి, మరి మంచి బలం వస్తుంది. తర్వాత మీకు మీ ఇంటి దేవునికి ఇంట్లోన ఉదయం అనగా 5 గంటలకు మీ ఇంట్లో జ్యోతి వెలిగిందనుకుని మేషరాశి వాళ్ళు మీ ఇంట్లో 5 గంటలకు 5 జ్యోతులు పెట్టి దీపరాజు చేసి మీ ఇంట్లో దేవుని పటాలు పెట్టుకొని 5 జ్యోతులు వెలిగించినారనుకోండి, మీకు పట్టిందల్ల బంగారము, ఏ పని పట్టుకున్నా మంచి బ్రహ్మాండమైన యోగం కలుగుతుందని మేషరాశి వాళ్ళకు తెలియజేస్తున్నాము. మరియు ఎందుకంటే సర్వము మనల్ని ముందు నడిపించేదే భగవంతుడు. మనకి కొండంత భారం వచ్చి ఆ కొండంత భారం మన మీద పడుతుంది. ఆ భారం పడినా కానీ ఆ భారం తొలగించేవాడు దేవుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు. కాబట్టి భగవంతుడు నమ్మిన వాడు ఎప్పుడు చెడిపోరు. మీరు మేషరాశి వాళ్ళు దైవభక్తులు ఎక్కువ ఉంటారు. మరి నమ్మిన వాళ్ళకి మీరు ఎప్పుడైతే మిమ్మల్ని నమ్ముకుంటారో మిమ్మల్ని నమ్మిన వాళ్ళు బాగుపడతారు, వాళ్ళకి భయం లేదు. మరి మీకే కొద్దిమంది మీకు ఎన్నుపోటు పడిసే వాళ్ళు ఉంటారు మేషరాశి వాళ్ళకు. కాకపోతే మేషరాశి వాళ్ళు జాగ్రత్త ఉండాలని తెలియజేస్తున్నాము. అందరిని నమ్మకూడదు, కొంతమందిని మీరు నమ్మకమైన వాళ్ళు నమ్ముకోండి. తర్వాత ఎక్కువ శాతం దేవుని నమ్మి పూజించండి. ఉదయం లేచి మీ ఇంట్లోన దీపరాజన చేసి తర్వాత పొద్దున్నే సూర్య నమస్కారం చేసుకోండి, మీకు అన్ని విధాల్లో విజయం కలుగుతుంది. సూర్యనారాయణ భగవాన్ని, ఆ సూర్యనారాయణమూర్తి భగవాన్ని అనగా సూర్యుని ఎప్పుడైతే ధ్యానం చేస్తుంటారో ఆ సూర్యుని అనుగ్రహం చేత మీకు అన్ని విధాల్లో మీ సమస్యలు నెరవేరి ఆ వీర బ్రహ్మేంద్ర స్వామి నమ్మిన వాళ్ళకి కానీ తర్వాత సూర్యుని నమ్మిన వాళ్ళకి కానీ ఏ భయం లేదని తెలియజేస్తున్నాము. మరి ఈ మేషరాశి వాళ్ళకి అన్ని విధాల్లో విజయం కలుగుతుంది. నేను చెప్పిన పద్ధతి నడుచుకునండి. మరి బాగా ధనయోగం ఉంది, అన్ని విధాల లాభం ఉంది. మరి రైతులకు వచ్చేసి ఈ సంవత్సరము మెట్ట ప్రాంతే అంటే వర్షాకాలం పంట వేసే వాళ్ళకు కొంతమందికి మంచి యోగం వస్తుంది, కొంతమంది నష్టపోతున్నారు. బావుల కింద బోర్ల కింద మరి చెరువులో కాలువ కింద నీళ్లు కట్టేసుకున్న రైతులకి మంచి పంటలు పడుతున్నవి, మంచి అభివృద్ధి పదంలో నడుస్తున్న రైతులు. మరి వర్షాకాలం వేస్తే కొంతమందికి నష్టాలు కలుగుతున్నవి ఈ సంవత్సరము, కొంతమందికి ఆధీనం కలుగుతుంది వర్షాకాలం పంట. కాబట్టి అందరూ కలిసి మేషరాశి వాళ్ళు మీరందరూ జాగ్రత్త ఉండి తిరుపతి వెంకటేశ్వర స్వామి, శ్రీరాముని మరియు శ్రీశైలం మల్లికార్జున స్వామి, వీరబ్రహ్మేంద్ర స్వామి, లక్ష్మీనరసింహ స్వామిని ఆ నవగ్రహాలకి శ్రీరాముని తలుచుకుంటుంటే మరి మీకు అన్ని కార్యాలు విజయం నడుస్తుందని మిమ్మల్ని ఆ దేవదేవుడైన శ్రీరామ రక్షణ మీకు ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తున్నాము. జై వీరబ్రహ్మ, జై గోవిందమ్మ, సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. హరి ఓం శాంతి శాంతి.